భస్మాసుర బాణం నాడు విపక్షాలపై కేసీఆర్ ప్రయోగం తిరిగి నేడు బీఆర్ఎస్ మెడకు పార్టీ నుంచి రోజుకో నేత బయటకు నైతికంగా ఒంటరవుతున్న గులాబీ బాస్ ఫ్యామిలీకి మాత్రమే పార్టీ పరిమితమా అంచనా కందని కాంగ్రెస్ వ్యూహాలు మానసికంగా కారణాలు చేసిన రేవంత్ రెడ్డి సీనియర్లు లాగేయడంతో గులాబీ శ్రేణుల్లో డైలమా ఫ్యూచర్పై పార్టీలో గందరగోళం బీఆర్ఎస్ అభ్యర్థులు డిమోరల్ కడియం కావ్య ఎగ్జిట్తో అలజడి మొదలు పలువురు గులాబీ అభ్యర్థులపై సందేహాలు నామినేషన్ల ఉపసంహరణ వరకు సస్పెన్షన్ ఇది భస్మాసుర బాణం అని 10 సంవత్సరాల్లో కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏదైతే భస్మాసుర బాణాన్ని వేసిండో ప్రతిపక్షాలపైన తెలుగుదేశం పార్టీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ పైన గెలిచిన అభ్యర్థుల్ని ఎట్లయితే గుంజుకొని వాళ్ళ పార్టీ కాండోగా పార్టీలు మెర్జ్ చేసి చేసుకుంటూ అదే బాణం తిరిగి నేడు బీఆర్ఎస్ మెడకు గుచ్చుకుందట గుచ్చుకుంటుంది కూడా ఎందుకంటే వాళ్ళు చేసిందే వాళ్ళకి ఇవాళ కొట్టుకుంటుంది ఫ్యామిలీకే మాత్రమే పార్టీ పరిమితమైనట్టు అర్థమవుతుంది నిజంగా కూడా 39 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఏ ఎమ్మెల్యే కూడా మనస్ఫూర్తిగా స్పందించట్ల పార్టీ కోసం అన్నట్టు మనకు అర్థమవుతుంది ఏ ఎమ్మెల్యే కానీ ఏ మాజీ మంత్రులు కానీ ఓడిపోయిన వాళ్ళు కానీ సీనియర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒకళ్ళిద్దరు తప్ప మిగతా నాయకులు అంతా చాలా సైలెంట్గా కూల్గా ఉన్నారు అబ్జర్వ్ చేస్తున్నారు ఎటుపోతుంది వ్యవస్థ మనం ఏం చేయాలా మన రోల్ ఏంది మన భవిష్యత్తు ఏందనేది వాళ్ళ ఆలోచనలు పడి ఎక్కడా కూడా ఎమోషన్ అవ్వట్లే కాంగ్రెస్ పార్టీ పైన కానీ ప్రభుత్వం పైన ఎక్కడ కూడా అంత పెద్దగా ఆ స్థాయిలో విమర్శలు చేయట్లే ఓన్లీ కేసీఆర్ ఫ్యామిలీ హరీష్ రావు కేటీఆర్ వీళ్ళు తప్ప ఎవ్వడూ విమర్శించట్లే అంటే దీన్ని బట్టి అర్థం చేయొచ్చు అంటే డైలమాలో ఉన్నారు పార్టీ నాయకత్వం డైలమాలో ఉంది నాయకులు డైలమాలో ఉన్నారు ఉండాలా పోవాలా ఉంటే ఏ విధంగా ఉండాలి అనేది ఇంకోటి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ 17 మంది అభ్యర్థులను ప్రకటించింది ఎంపీ స్థానాలకి ఒక అభ్యర్థి ఆల్రెడీ జంపు ఇంకా మిగతా అభ్యర్థులు కూడా డిమోరల్ అయ్యారా అసలు నిల్చోవాలా లేదా పోటీ చేయాలా లేదా అసలు నామినేషన్ వేసిన దానికి కూడా గ్యారెంటీ లేదు ఒకళ్ళు వేసాక కూడా విడ్రాయల్ అప్పుడు విడ్రా అవుతారా అనేది కూడా ఒక డౌట్ ఒక అనుమానం వ్యక్తమవుతుంది ఒక అయోమయంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ ఈ అంటే ఏదైతే రేవంత్ రెడ్డి వ్యూహాల ముందు గిలగిల కొట్టుకుంటున్నట్టు అనిపిస్తుంది దీనికి వీరు చేసిన గత కార్యాలే దీనికి కారణం అనేది ఒకటి